అంటే ప్రతి ఒక్కళ్ళు నడకుండాలి, నడకుంటే ఆరోగ్యం ఉంటుందని చెప్తా ఉంటారు. మరి ఈ నొప్పులు ఉన్న వాళ్ళు నడవచ్చా అని నేను అడుగుదాం అనుకున్నా, కానీ మీరు ఆన్సర్ ఇచ్చేసారు, నడవచ్చు, ఏ ప్రాబ్లం లేదని. అయితే కొంచెం కొంచెం ఎక్కువ దూరం కానీ కొంచెం దూరం నడిస్తే బెటర్ అంట. ఒకేసారి కాకుండా మేబీ 3-4 టైమ్స్, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఒక 15 మినిట్స్, అంటే టోటల్ 40 to 60 మినిట్స్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో అంటే అరౌండ్ 600 to 800 స్టెప్స్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఒకేసారిగా కాకుండా 3-4 టైమ్స్ నడవడం. ఓకే సార్. అలాగే మీరు ఆర్థరైటిస్ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయని చెప్పేసి అన్నారు. అంటే జనరల్గా మనిషి ఎలా ఆలోచిస్తామంటే, ఏదన్నా ఒక ఎక్కువ పని చేస్తేనో, లేదంటే ఆ రోజు ఎక్కువ అలసటి పొందటం వల్ల ఈ పెయిన్స్ వస్తున్నాయిలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాం తప్ప, ఇది అయ్యి ఉండొచ్చేమో అని ఆ టెస్టుల దాకా వెళ్ళాం కదండి. అసలు ఎలా నోటీస్ చేయాలి, అది అయ్యి ఉండొచ్చేమో, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఎలా అనుకోవాలి? అంటే మోకాళ్ళ గురించి ఆలోచిస్తే, మోకాళ్ళ చుట్టే నొప్పి వస్తుంటుంది మోకాళ్ళది. ఏ విధంగా రికగ్నైజ్ అంటే, ఇనీషియల్గానేమో మెట్లు ఎక్కుతూ దిగుతుంటే నొప్పి వస్తుంటుంది, అది మోకాళ్ళది వస్తుంటుంది. కింద కూర్చొని లేచినప్పుడు వస్తుంటుంది మోకాళ్ళది. అండ్ మోకాళ్ళ చుట్టూ కొంచెము స్వెల్లింగ్ కానీ, మోకాలు మూవ్ చేసినప్పుడు మూమెంట్ వల్ల నొప్పి వస్తుంది. ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, నొప్పి ఉండదు. అదే మస్కులర్ పెయిన్ అయితే, అంటే కాఫ్లో కానీ కైలో వస్తుంది, అలసిపోయినప్పుడు, ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు, ఫస్ట్ టైం ఎక్కువ నడిచినప్పుడు మసిల్ పెయిన్ వస్తుంది. అది నార్మల్ ఫ్యాటిక్, మసిల్ ఫ్యాటిక్ వస్తుంది. కానీ అది కండరాల్లో వస్తుంది, జాయింట్ లోపల రాదు. అండ్ జనరల్ అది ఎలా అంటే, మూమెంట్ లేకుండా కొంచెం ఏకింగ్ పెయిన్ ఉంటుంది. మనము ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ కొంచెం ప్రెషర్ పెట్టామనుకోండి, అక్కడ నొప్పిగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, ఎందుకు అడిగానంటే సార్, జనరల్గా అంటే తెలుగు వాళ్ళందరూ మోస్ట్లీ ఏంటంటే ఇలానే ఆలోచిస్తారు, డాక్టర్ దగ్గర తొందరగా వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. ఏం కాదులే, కొంచెం వాళ్ళ పని ఎక్కువ చేశాను అందుకే నొప్పి వచ్చింది అని లైట్ తీసుకుంటాను, అందుకే అడిగాను. ఓకే, అలాగే అసలు మోకాల నొప్పులకి ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్, ఎలా ఉంది ట్రీట్మెంట్? ఫిజియోథెరపీతోనే తగ్గించవచ్చా, లేదంటే ఇంజెక్షన్స్, లేదంటే ఆపరేషన్? ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా, లేదంటే అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? మెజారిటీ అంటే 90% ఆఫ్ ది మోకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇనీషియల్గా వచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, మనము మోకాలు చుట్టూ ఉన్న కండరాలు స్ట్రాంగ్ పెట్టాలి. అది స్ట్రాంగ్ పెట్టాలంటే ఫిజియోథెరపీ చేయాలి, కండరాలు స్ట్రాంగ్ చేయాలి, మూమెంట్ వాకింగ్ చేయవలసి ఉంటుంది, మోకాలు మూవ్ చేస్తుంటేనే అది స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మోకాలకు మంచి ఎక్సర్సైజ్ ఏంటి అంటే, సైక్లింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, క్రాస్ ట్రైనర్ చేయడము, కొంచెం లోడ్ పడే ఎక్సర్సైజ్ చేస్తే కూడా కండరాలు స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా నడవడం అన్నట్టు బెస్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ వాకింగ్ వల్ల మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బెనిఫిట్ అవుతుంది. సో దాంతోపాటు మోకాళ్ళకు కూడా అవుతుంది. సో ఆ విధంగా ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సింపుల్ అనాల్జెసిక్స్ అంటే పారాసిటమాల్ కానీ, ట్రెమడాల్ లాంటి మెడిసిన్స్ తీసుకొని ఇనీషియల్గా ఫ్యూ డేస్ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఎందుకంటే మనము ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, పెయిన్ ఇన్ఫ్లమేషన్ బ్రేక్ చేస్తే కానీ మన మసిల్ స్ట్రాంగ్ అవుతుంది. అదే బ్రేక్ చేయకుండా ఆ సైకిల్, విషియస్ సైకిల్ అని కంటిన్యూ అవుతుంది. సో కొన్ని రోజుల వరకు మేబీ 4-5 డేస్ వాడవలసి ఉంటుంది ఆన్ డాక్టర్స్ అడ్వైస్. దాని తర్వాత ఏమన్నంటే, గుడ్ హెల్దీ డైట్. చాలామంది మీరే అడుగుతారు అనుకున్నాను, డైట్ చాలా ఇంపార్టెంట్. ఎముకలకు కానీ, మసిల్స్ కానీ, జాయింట్స్ కానీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ హెల్దీ డైట్, ఒకరోజు తిని 4 రోజులు మన ఇష్టం అన్నట్టు కాకుండా డైలీ బ్యాలెన్స్ డైట్ అనేది, అంటే మనము గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, డ్రై ఫ్రూట్స్, మీట్, వెజిటబుల్స్, ఎగ్స్, వైటమిన్స్, అవి హెల్దీ ఫ్రూట్స్లో ఉంటాయి, హెల్దీ ఫ్రెష్ వెజిటబుల్స్లో. ఓసారి కూరలు చేసిన వెజిటబుల్ ఓవర్ బాయిల్ చేసేసి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసేస్తుంటారు. సో హెల్దీగా ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన జాయింట్స్కి కావాల్సిన ఎనఫ్ కాల్షియము, వైటమిన్ డి, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, మన బోన్స్లో టైప్ 2 కొలేజన్ అని ఉంటుంది, అది ప్రొడ్యూస్ కావాలంటే రెగ్యులర్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఓకే, మనం తీసుకునే ఫుడ్ మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.